కేటీఆర్ సన్నిహితుడు కేదార్ మృతిపై మౌనం ఎందుకు? విచారణ ఎందుకు కోరట్లే? ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ చామల. వాళ్ళ వ్యక్తి కాబట్టి విచారణ కోరరండి, మీరు ఎట్లా అడుగుతారు చెప్పండి? ఇప్పుడు ఆయన ఎవరు? కేదార్నాథ్ అనట. ఆయన కేదార్నాథ్ చెలమల శెట్టి. కేదార్నాథ్ చెలమల శెట్టి రోడ్ నెంబర్ 33లోనో 36లోనో ఒక పబ్ ఉండే ఆయనకు. ఏంది హైలీ ఎంటర్టైన్మెంట్ ఆర్ సంథింగ్, నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్కి వెళ్తే ఆయన 12 కంపెనీల్లో డైరెక్టర్గా, అడిషనల్ డైరెక్టర్గా, పార్ట్నర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అన్ని పనికిమాలిన కంపెనీలే ఇవన్నీ కూడా. కేవలం ఎవరైతే ఈ దోపిడీ చేసిన సొమ్ములు ఉంటాయి కదా, ఈయన కొంతమందికి బినామీలుగా ఉన్నాడు. కేటీఆర్ బినామీనే అంటున్నారు. ఆ బినామీ సొమ్ముని ఈ అకౌంట్లకు ఆ కంపెనీకి ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడంలో కంపెనీలు పెట్టుకున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో ఇంకొక పర్సన్ డైరెక్టర్గా ఉన్నాడు. ఎవరు? కేదార్నాథ్ ఉన్న కంపెనీలకి ఇంకొక ఆయన ఎవరంటే విజయ్ మద్దూరి అని. ఇప్పుడు కేటీఆర్ బామ్మర్ది రాజపాకాల ఫామ్ హౌస్లో పాజిటివ్ వచ్చింది, కొకైన్ పాజిటివ్ అని వార్తలు వచ్చినాయి కదా. ఆయన విజయ్ మద్దూరి కూడా ఈ కేదార్నాథ్తో పాటు పార్ట్నర్గా ఉన్నాడు కంపెనీలో. వీళ్ళందరికీ కేటీఆర్ హయాంలో ఒక బ్రూవరీ, అంటే బీర్లు కానీ లిక్కర్ కానీ తన సొంతంగా తయారు చేసుకునేది ఉంటుంది. అంటే అందులోనే అది బార్ లాగా అండ్ అక్కడే తయారవుతుంది అనమాట. అట్లాంటి వాటికి కూడా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినారు. వీళ్ళు ఎందుకు అడుగుతలేరంటే వాళ్ళు అడిగారు. వాళ్ళ మనిషి ఆయన కేదార్నాథ్ అంటే ఆయన వాళ్ళ మనిషి, వాళ్ళ టీం సభ్యుడు, వాళ్ళ బినామీ, వాళ్ళ వ్యవహారాలు చూస్తాడు. ఇప్పుడు దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండట అంటే కవిత ఎందుకు మాట్లాడుతుంది? కవితకు 60 కోట్ల ఏదో ఉన్నది అని గతంలో వార్తలు వచ్చినాయి కదా. మరి ఆ కేదార్నాథ్ మరి కవితకి బినామీగా వ్యవహరిస్తుండో, కవిత రియల్ ఎస్టేట్ చూస్తుండో, కేటీఆర్వి చూస్తున్నాడో, లేదు ఇంకోవరి అని చూస్తున్నాడు. చాలామంది సినిమా ప్రముఖులు కూడా అతని దగ్గర అతన్ని బినామీగా పెట్టి పెట్టుబడులు పెడుతున్నారట. అంటే దొంగలు ఈడ తెలంగాణలో సంపాదించి ఈ సంపదనంతా ఎత్తుకపోయి దుబాయ్లో పెట్టుబడుల కింద పెడుతున్నారు. మన రాష్ట్రానికి ₹1.05 ఉపయోగం ఉందా? నష్టం జరుగుతున్నది. ఇంకా కేదార్తో అంటకాగిన వ్యక్తులెవరో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఎవరు అంటున్నారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. మరి అది ఎవరు చేయాలా? ప్రభుత్వాలు చేయాలి. మరి మీ ప్రభుత్వం దీని మీద ఏం ఎంక్వైరీ చేయబోతున్నది? ఆ మరణాలను బీఆర్ఎస్కు అంటగట్టడం ఏంటి? రాజలింగమూర్తి, సంజీవరెడ్డి, కేదార్ మరణాలపైన సీఎం వ్యాఖ్యలకు కవిత స్పందన. పాలన చేతగాకే మరణాలపై రాజకీయం. కేటీఆర్ రాజకీయం ఏంది? రాజలింగమూర్తి ఎట్లా చచ్చిపోయిండు? రాజలింగమూర్తి హత్య చేసిన దాంట్లో హరిబాబు అనేటోడు సూత్రధారి. హరిబాబు ఎవడు చెప్తే పనిచేస్తాడు? మాజీ ఎమ్మెల్యే గండ్ర చెప్తే పనిచేస్తాడు. గండ్ర మీదున్నాడు ఎవరు? అది మీరు చెప్పాలా? అండ్ మీరు అన్నది కూడా ఇంకొక పాయింట్, వాస్తవమైన పాయింట్. కేటీఆర్ కూడా గవర్నమెంట్ మీరే ఉన్నారు కదా అంటున్నారు. అందుకే అంటున్నాం మేము కూడా రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. రాజలింగమూర్తి హత్య కేసులో సూత్రధార అసలైనోడు ఎవడు? హరిబాబు అంటోడు. మరి హరిబాబుని అరెస్ట్ చేసి విచారిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి. వాడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. అక్కడ ఉన్న భూపాలపల్లి పోలీసుల్లో కూడా కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కోవట్లు ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యే ఎట్లా ఏరికోరు తెచ్చుకున్నాడో వాళ్ళని అర్థం కావట్లా. సత్యనారాయణ, గంటా సత్యనారాయణ. ఇందులో మరి మీతో పాటు అంటకాగుతూ మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, అది మీరు తెలుసుకోకపోతే ఇట్లాంటివే జరుగుతాయి. కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైన కేదార్ మృతిపై మౌనం ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయానికి స్పందించే కేటీఆర్, కవిత, బీఆర్ఎస్ పరివారం కేదార్ మృతిపై మాత్రం మౌనంగా ఉంటుంది. దీనిపైన విచారణ ఎందుకు కోరడం లేదని గురువారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఇది పలు సందేహాలకు తావిస్తోంది. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాటు తెలంగాణలో వేల కోట్లు దండుకొని విదేశాల్లో పెట్టుబడులు పెట్టారన్న సంగతి ప్రజలకు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ అబుదాబిలో ఈ ఏఎంఆర్ మహేష్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, కాంట్రాక్టర్. ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన మహేష్ రెడ్డి కొడుకు, ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్ ఏదో జరిగిందట అబుదాబిలో. నేను ఒక లీడర్ చెప్తున్నా. అందులో చాలామంది తెలంగాణ నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు చాలామంది వెళ్ళి అక్కడ పాల్గొన్నారు. ఆ దాంట్లో పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, అండ్ నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇంకా చాలామంది కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు, వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా కలిసిపోయారు. వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా. సో అందులో భాగంగా ఈ కేదార్నాథ్ ఉన్నాడు, చనిపోయిన ఆయన. పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఉన్నాడట. సో వీళ్ళు అంటున్న తర్వాత ఆ పార్టీ అయిపోగానే వాళ్ళు మళ్ళీ దుబాయ్కి వచ్చేసిరట. ఇప్పుడు ఆ ఫ్లాట్లోనే, ఆ హోటల్ సంథింగ్ దాంట్లోనే కేదార్నాథ్ చనిపోయింది రాత్రి, 2 రోజుల కింద. ఆ చనిపోయిన రోజు
పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడని వార్తలు వచ్చినాయి. మరి అది ఉన్నాడా లేదని ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్తలేడు ఆ విషయాన్ని. నేను దుబాయ్లో లేను, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఒక వీడియో రిలీజ్ చేసిండు. మనం మొన్న ఒక వీడియో చేసిన తర్వాత దుబాయ్ నుంచి హైదరాబాద్ రావడానికి ఎన్ని గంటలు? అసలు యాక్చువల్గా ఏంటంటే ఆయనని దుబాయ్ పోలీసులు ప్రశ్నించిరట, ఏం జరిగింది అని. అక్కడ ఉన్న దుబాయ్ లాస్ కానీ చట్టాలు వీటి ద్వారా ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుందట. మళ్ళీ అది కూడా మరి ఆ కేదార్ ఫ్యామిలీ ఎవరు, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేసినారా ఏంటి అనేది ఇంతవరకు మనకి బయటికి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఆ బాడీ ఎక్కడ ఇంకా రిలీజ్ చేసిరా అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు అన్నది ఒకటి. ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అని. అది జీవన్ రెడ్డి పేరే అంటున్నారు. ఎవరితో జట్టు కట్టారో ఎమ్మెల్సీ ఎన్నికలతోనే తేలిపోయింది. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలవడానికి ఎవరు సహకరించారు? ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకుండా అంతర్గతంగా ఎవరికి మద్దతు ఇచ్చారనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు అక్కడ మూడో వ్యక్తి లేడని, వారు ఏం మాట్లాడుకుంటున్నారన్నది కవితకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆమె కాకమ్మ కథలు మానేస్తే మంచిదని హితవు పలికారు. సో ఇట్లా ఈ కేటీఆర్కి కవిత, కేటీఆర్, ఈ కాంగ్రెస్ లీడర్ల మధ్య ఈ లొల్లి నడుస్తున్నది. డ్రగ్స్ కేసులో నిందితుడైన కేదార్ గతంలో జూబ్లీ హిల్స్లో పబ్బులు నిర్వహించాడు. ఆ పబ్బులలో పలువురు రాజకీయ ప్రముఖుల భాగస్వామ్యం కూడా ఉన్నది. గత 5 సంవత్సరాల్లో తెలంగాణలో అక్రమంగా సంపాదించిన వేల కోట్ల సంపద దుబాయ్లో పెట్టుబడులుగా మారాయని, వాటికి కేదార్ సహా మరికొందరు బినామీలుగా ఉన్నారని ఆరోపించారు. వారు ఎవరెవరికి బినామీలుగా ఉన్నారు, వెళ్లిన సంపద చట్టబద్ధంగా వెళ్ళిందా లేక హవాలా రూపంలో వెళ్ళిందా అనేది దర్యాప్తు సంస్థలు తేల్చాలి. సినీ ప్రముఖులు వారు సంపాదించిన సొమ్మును ఎవరెవరినో నమ్మి విదేశాల్లో పెట్టుబడులు పెడితే ₹1 కూడా తిరిగి రాదు. సంపాదించిన సొమ్ములో కొంత సహాయం చేసి ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాలకు అండగా నిలవాలి. బీఆర్ఎస్ నేతల పాపాలపైన పోరాటం చేస్తున్న వారు వరుసగా చనిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ మరణాలకు కారణాలు బయటకు వస్తాయని సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. కేదార్ మృతిపైన కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. కేదార్ చనిపోయినప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ నమ్మిన బంటు అక్కడే ఉన్నాడన్నది నిజమా కాదా అని ప్రశ్నించారు. కేదార్ మృతి ఘటనలో ఎలాంటి ప్రమేయం లేనప్పుడు విచారణ జరిపించాలని ఎందుకు డిమాండ్ చేయట్లేదన్నారు. ఇవన్నీ మాకెందుకు అంటగడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇగో రేవంత్ రెడ్డి చిల్లర వ్యాఖ్యలు, పాలన చేత కాకపోతే కొన్ని మరణాల మీద రాజకీయం ఎందుకు అని మాట్లాడుతున్నారు. మరి మీరు చెప్పండి, ఎందుకు మాట్లాడలే? మరి మీరు రాజలింగమూర్తి హత్య జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలే? కేదార్ చనిపోయిన వెంటనే ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని టీజ్ చేస్తేనే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఎవరైనా అంటే మీరు చూడండి, ఇగో కేదార్నాథ్ అని కొడితే వస్తుంది. కేదార్నాథ్ శలగం శెట్టి ఈజ్ ద పర్సన్. దీంట్లోకి వెళ్ళండి. ఈయనకు సంబంధించిన ఇన్ని కంపెనీస్లో ఇందులో పార్ట్నర్గా ఉన్నాడు. డెసిగ్నేటెడ్ పార్ట్నర్, అడిషనల్ డైరెక్టర్. ఇందులో ఇగో హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇది ఒక బ్రూవరీకి సంబంధించిన కంపెనీ. ఇది రోడ్ నెంబర్ 36 or 33లో ఉంటుండే అనమాట. ఇది పబ్ లాంటిది. ఇందులో ఎవరు పార్ట్నర్స్ అంటే ఇందులో ఎవరెవరు పార్ట్నర్సు? వంశీకృష్ణ, కారు మంచి, విజయ్ మద్దూరి. హూ ఇస్ విజయ్ మద్దూరి? రాజ్ పాకాల, కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్లో ఈయనకి పాజిటివ్ వచ్చిందని వార్తలు వచ్చినాయి కదా. ఇదే ఆ విజయ్ మద్దూరి. ఎవరితో ఉన్నాడు? కేదార్తో ఉన్నాడు. విజయ్ మద్దూరి ఎవరు? కేటీఆర్ బామ్మ. ఇదంతా ఒక బ్యాచ్. ఇది మాకు ఏం సంబంధం లేదు, మాకు తెలియదనంటే ఎట్లా? అదే కంపెనీలో మరో డైరెక్టరు కేదార్నాథ్ శలగం శెట్టి, మన చనిపోయిన వ్యక్తి. ఇవన్నీ కంపెనీసే చూడండి. ఇవన్నీ కేవీకే కార్పొరేట్ సర్వీసెస్, కేవీపీ ప్రాపర్టీస్, మిర్చి రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు అన్నీ చూడండి, అన్ని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. ఇన్ని కంపెనీస్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురే అన్నిట్లో కనబడతా ఉంటారు. అటు ఇటు ఇంకో కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. మీరు చూడండి, కేటీఆర్ కంపెనీ ఏదైనా ఉందని కంపెనీ వెతకండి. కేటీఆర్ ఒక్క కంపెనీ ఉండదు, మొత్తం బినామీల మీద పెట్టి పడేసిండు. అదే ఒక్కటే ఏదో కంపెనీ ఉండే, హిమాన్షు మోటార్స్ ఆర్ సంథింగ్ ఏదో కంపెనీ ఉండే, దాని నుంచి కూడా ఆయన బయటకు వచ్చిండు. బయటకు వచ్చి మొత్తం బినామీల పేర్లతోని విస్తరించిపోయినాడు.
చివరికి ఇక్కడ సంపాదించిన సొమ్మును తీసుకుపోయి విదేశాల్లో పెట్టి విదేశాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నారు. చూడండి ఎట్లా ఉన్నదో. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నది? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎందుకు మాట్లాడతలేరంటే సరిపోదు కదా. మరి ఎంక్వైరీకి ఆదేశించండి. మీరు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంక్వైరీకి ఆదేశించండి. ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయండి. రాజలింగమూర్తి హత్య మీద వేయండి, సిట్ వేయండి. ఎందుకు వేస్తలేరు? ఎందుకు వేయట్లే?